హాయ్ అండి. ఇప్పుడు నేను ముఖము అందంగా కాంతివంతంగా ఉండాలంటే చిన్న చిట్కాలు కొన్ని చెప్తున్నానండి, వినండి. మనము ఇంట్లోనే చేసుకోవచ్చండి ఈ చిట్కాలు. ఒకటో చిట్కా, కొద్దిగా పాలు తీసుకోండి, దానికి తగినటువంటి పసుపు వేసి పొడి కలిపి మొహానికి అప్లై చేయండి. 15 నిమిషాల తర్వాత అంటే ఆరిన తర్వాత బాగా మొహము కడుక్కోండి. రెండో చిట్కా, అలోవెరా జెల్ తీసుకోండి. ఆ అలోవెరా జెల్ రాత్రి పడుకునేటప్పుడు రాసుకోవాలండి ముఖాన్ని మొత్తానికి. ఉదయాన లేచి మొహము కడగాలండి. మూడో చిట్కా, తేనె నిమ్మరసము సమభాగాలు బాగా కలపండి. కలిపి మిక్స్ చేసి మొహానికి అప్లై చేసి ఒక 10 నిమిషాల తర్వాత అంటే ఆరిపోతుందండి, ఒక 1/4 గంట పెడితే అప్పుడు కడిగేయాలండి. నాలుగో చిట్కా, కాకరకాయ అండి, మళ్ళీ కీర దోసకాయ అండి. ఈ రెండు మనము మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని రెండు కలిపి ఆ పేస్టు మొహానికి బాగా అప్లై చేయాలండి. ఆరిన తర్వాత కడగాలండి. ఐదవ చిట్కా, శనగపిండి ఉంటుందండి. ఆ శనగపిండి పెరుగులో కొద్దిగా పెరుగు తీసుకొని దాంట్లో శనగపిండి వేయాలండి. ఒక చిటికెను పసుపు వేయాలండి. మొత్తము బాగా కలపాలండి. ఆ పేస్టు మొహానికి అప్లై చేయాలండి. ఆరిన తర్వాత కడగాలండి. కుంకుమాది తైలం ఉంటుందండి. ఆయిల్ కూడా మనము రాత్రిపూట పడుకునేటప్పుడు 2-3 డ్రాప్స్ మొహానికి బాగా మర్దన చేసుకొని ఉదయం లేచిన కడుక్కోవాలండి. ఇంకోటి, ఉసిరి కాయలు ఉంటాయండి. ఆ ఉసిరికాయలు జ్యూస్ చేసి తాగితే ఫేస్లో మంచి గ్లో వస్తుందండి. గంధపు పొడి ఉంటుందండి. ఆ గంధపు పొడి రోజ్ వాటర్లో కలపాలండి. మంచి పేస్ట్ లాగా తయారవుతుంది. ఆ పేస్ట్ మొహానికి బాగా అప్లై చేసేసి ఆరిన తర్వాత ఫేసు కడుక్కోవాలండి. తులసాకులు, వేపాకులు, ఈ 2 ఆకులు బాగా పేస్ట్ చేయాలండి. పేస్ట్ చేసి మొహానికి అప్లై చేసి కడుక్కోవాలండి. ఈ తులసి ఆకులు, వేపాకులు పేస్టు మొహానికి అప్లై చేస్తే పింపుల్స్ ఉంటే అంటే మొటిమలు బాగా తగ్గిపోతాయండి. ఇంకోటి, త్రిపుల చూర్ణం ఉంటుందండి. ఆ త్రిపుల చూర్ణము నైట్ టైమ్స్ గోరువెచ్చని నీటిలో డైలీ ఒక 1/2 స్పూను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందండి. స్కిన్ బాగా కాంతివంతంగా అవుతుందండి. రోజు మనము ఎక్కువ నీళ్లు తాగాలండి. తగినంత నిద్ర కూడా పోవాలండి. మంచి ఫ్రూట్స్ తినాలి, ఆకుకూరలు తినాలి. ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.